సిటీ బస్సెస్ యాక్సెస్ ఉందండి మనకి. ఓకే, మన లేఅవుట్ ముందు నుండే సిటీ బస్సెస్ వెళ్తుంటాయి. సో మనకి ఈవెన్ దో మేడ్చల్ నుండి కూడా మనకి ఇక్కడ కనెక్టివిటీ ఉంది, గట్కేసర్ నుండి కూడా కనెక్టివిటీ ఉంది, ఈసీఎల్ నుండి కూడా మనకి రెగ్యులర్గా సిటీ బస్సెస్ అనేది మనకి యాక్సెస్ ఉందండి. ఇంకోటి సికింద్రాబాద్ నుంచి కూడా ఉంది, సికింద్రాబాద్ నుండి కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈ రోజు మీ ముందుకి మరో అద్భుతమైనటువంటి కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఒక లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే మనకి డిటిసిపి నామ్స్ ప్రకారంగా డెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూసుకున్నట్టయితే అండి మనకి కీసర్కి దగ్గరలో ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నామండి. మాదాపూర్ వచ్చేసి మనకి తుర్కపల్లి మండల్ కిందికి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి విన్స్పైర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి తులసి ఎలైట్ అన్న ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి మెయిన్ రోడ్ కూడా చూసుకుందాం. ఏదైతే ఇప్పుడు మనకి రోడ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి 66 ఫీట్ రోడ్ అండి. మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఈ రోడ్ ఫేజింగ్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 3 ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ఎండి గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్లే ముందు ఒకసారి ఏదైతే ఇప్పుడు మనం 66 ఫీట్ రోడ్ అని చెప్పుకున్నామండి, ఈ రోడ్ వచ్చేసి మనకి మాదాపూర్ నుంచి టువర్డ్స్ మనకి భువనగిరి వెళ్లే రోడ్ అండి. మనకి బస్ ఫెసిలిటీ అన్నది కూడా అవైలబుల్ ఉందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా వినయ్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారా? సార్ బాగున్నానండి. సార్ ఇప్పుడు మనకి ముందుగా ఒకసారి ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి లొకేషన్ హైలైట్ కూడా చెప్పండి సార్. ఎట్ ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాం ఏంటిది అన్నది ఒకసారి చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు వినయ్ రాజ్. సో మనము ప్రజెంట్ ఇప్పుడు తులసి ఎలైట్ అనే ప్రాజెక్ట్లో ఉన్నాము. ఓకే, ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి మాదాపురం విలేజ్లోనే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి కీసరికి దగ్గర, ఈసీఎల్కి కూడా మనం ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. మనం చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నామండి. మనం ఇక్కడ నుండి చూసుకుంటే మాదాపురం విలేజ్ కూడా కనిపిస్తుంది, మనకి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది, మనకి వాటర్ ఫెసిలిటీ. ఇప్పుడు ఆ ఇండ్లు కనబడేదే మనకి మాదాపురం ఒక 100 మీటర్స్ ఉంది లాస్ట్ హౌస్ కి. అవును, ఇక్కడ నుండి మనం వెళ్తే అంటే చౌరస్తా మనకి ఒక 300-400 మీటర్స్ ఉంటుంది. అది వచ్చి మనకి ఈసీఎల్ టు తుర్కపల్లి మెయిన్ రోడ్. అది అది ఇప్పుడు 4-వే లైన్ మనకి శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. అది రోడ్ ఎక్కడ కనెక్టివిటీ అవుతుంది సార్? అది తుర్కపల్లి తర్వాత ఈసీఎల్ నుండి తుర్కపల్లి నుండి రైట్ సైడ్ మనం తీసుకుంటే యాదగిరిగుట్టకు కనెక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి జగదేవ్పూర్ నుండి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట కనెక్ట్. సిద్దిపేట హైవే కలుస్తుందండి. ఇంకోటి కూడా సార్ మనకి ఈ ప్రాజెక్ట్ లో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఈ ఏదైతే ఈ 66 ఫీట్ రోడ్ ఉందో, మేము గతంలో కూడా ఇక్కడ ఒక లేఅవుట్ కూడా చేసినాం సార్. మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మనకి బస్ కనెక్టివిటీ ఉంది సార్. ఇక్కడ సిటీ బస్సెస్ యాక్సెస్ ఉందండి మనకి. మన లేఅవుట్ ముందు నుండే సిటీ బస్సెస్ వెళ్తుంటాయి. సో మనకి ఈవెన్ దో మేడ్చల్ నుండి కూడా మనకి ఇక్కడ కనెక్టివిటీ ఉంది, గట్కేసర్ నుండి కూడా కనెక్టివిటీ ఉంది, ఈసీఎల్ నుండి కూడా మనకి రెగ్యులర్గా సిటీ బస్సెస్ అనేది మనకి యాక్సెస్ ఉందండి. ఇంకోటి సికింద్రాబాద్ నుంచి కూడా ఉంది, సికింద్రాబాద్ నుండి కూడా ఉన్నాయి. అవును సార్. ఇది ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట రోడ్ కనెక్టివిటీ కదా, అంటే మనకు ముందే మన భువనగిరి ఇదంతా కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే మాదాపురం నుండి ఇది డైరెక్ట్ గా భువనగిరి కనెక్ట్ అవుతుంది. సో మధ్యలో డిఫరెంట్ విలేజెస్ ఉన్నాయి అనమాట. ధర్మారామ్ అని, హన్మాపూర్ కనెక్ట్ అయ్యి భువనగిరి కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే వర్చువల్గా ఇంకొక రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అది తుర్కపల్లి నుండి మళ్ళీ యాదగిరిగుట్ట కనెక్ట్ అవుతుంది అనమాట. సార్ ఇంకోటి మనకి ఇక్కడ నుంచి దగ్గర నుంచి కూడా రానున్న రోజులలో మనకి RRR అన్నది కూడా వస్తుంది కదా, ఇక్కడ నుంచి అది కూడా మనకి దగ్గరనే అవుతుంది సార్. దాని గురించి ఒకసారి చెప్పండి. RRR అనేది ఆల్రెడీ మనకి వెల్ నోన్ అండి. మనకి ఎప్పటి నుండి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. తెలంగాణకే ఒక తలమానికంగా మారబోతున్న ప్రాజెక్ట్ కాబట్టి ఈ RRRని రీసెంట్గానే అనౌన్స్ చేశారు. దీని పేరు వచ్చి మనకి 161 AA కింద నామకరణం చేశారు. ఆల్రెడీ మనకి ఈస్టర్న్ పార్టీని ఆల్రెడీ ఫైనలైజ్ చేశారు. జస్ట్ మనకి ఇప్పుడు ఏది మనకి తుర్కపల్లి దగ్గర నుండి మనకి ఇది కనెక్ట్ చేసుకుంటా భువనగిరి దగ్గర కనెక్ట్ చేసుకుంటా పెంచికల్పాడు నుండి చౌటుప్పల్ వరకు ఈ RRR నామకరణము ప్లస్ మన గూగుల్లో కూడా రీసెంట్గానే అప్డేట్ అయిపోయింది సార్. ఓకే, సో ఇది వెరీ నియర్ మనకి. సో మనకి విత్ ఇన్ ద 6 minutes డిస్టెన్స్లో మనము మన RRR కనెక్ట్ అయిపోవచ్చు. సో దానివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే రెసిడెన్షియల్గా బాగా గ్రో అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎట్ ప్రెజెంట్ సో మనం చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. అలాంటి వారికి ఇది మంచి అవకాశంగా మేము భావిస్తున్నామండి. అయితే ఇప్పుడు మీరు ఇన్వెస్టర్స్ కన్నారు కదా సార్, యాక్చువల్గా ఇక్కడ మొత్తం కూడా ఇన్వెస్టర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఈస్ట్ సైడ్లో మనకి కనెక్టివిటీస్కి దగ్గరలో మంచి ప్రైజింగ్స్లలో వస్తున్నాయి సార్ ప్లాట్స్ అన్నీ కూడా. అలాగే సార్ ఇప్పుడు మనకి బస్సెస్ అయితే సార్ ఇంతకుముందు మేము వస్తుంటే కూడా అసలు ఎన్ని బస్సెస్ కానీ అంటే ఇంచుమించు ఒక 10 క్లిప్పులు తీసుకున్నాను, దాంట్లో ఒక 2-3 అయితే యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు మనకి కనెక్టివిటీస్ అయితే బాగున్నాయి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. ఇప్పుడు సరౌండింగ్స్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి నియర్ బై
కరకపట్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఉందండి ఇక్కడ. ఓకే. ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ నుండి మనకి ఒక 8 to 10 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ తుర్కపల్లి కారిడార్ కూడా మనకి మంచిగా డెవలప్ కాబోతుంది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ ఎఫెక్ట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి త్రిబుల్ ఆర్ ని బేస్ చేసుకుని ఏంటంటే మనకి లాజిస్టిక్ హబ్ ని కూడా మనం గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దాంతోపాటు మనకి యాదాద్రి టెంపుల్, ది ఫేమస్ తెలంగాణ తిరుపతిగా మనం అనుకునే టెంపుల్ కూడా ఇక్కడ నుండి ఒక 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండి. 15 minutes డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. సో మన ముందు ఏదైతే ఈ రోడ్ ఉందో ఇక్కడ నుండి భువనగిరి క్లస్టర్. సో మనం ఆల్రెడీ మనం అనుకుంటున్నాము గవర్నమెంట్ కూడా మనకి భువనగిరిని ఒక టూరిజం హబ్ కింద డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో మనకి ఫోర్ట్ ను కూడా మనకి రోప్ వే కూడా టూరిజం హబ్ గా చేస్తున్నారు. సో మనకి రాబోయే ఫ్యూచర్ లో భువనగిరి సరౌండింగ్స్ ఈవెన్ దో మనకి ఎయిమ్స్ కూడా బీబీ నగర్ ఎయిమ్స్. సో ఇక్కడ నుండి బీబీ నగర్ ఎయిమ్స్ ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుందండి మాక్సిమం. సో కాబట్టి మనకి ఎటు సైడ్ చూసుకున్నా కూడా మంచి రెసిడెన్షియల్ కమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ అంతా గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ కింద డెవలప్ కావడానికి చాలా ఎక్కువ స్కోప్. మనం వస్తుంటే కూడా మంచి గ్రీనరీ ఉంటుంది. ఎస్, యాక్చువల్గా ఇప్పుడు మనం ఛాన్స్ సేపు వెయిట్ చేసినాం కాబట్టి మనకు కొంచెం ఎండ షార్ప్ అయింది, కానీ మేము వచ్చే టైంలో సార్ మంచి ఫాగ్ పడుతుంది. వస్తుంటే కూడా ఏదో విలేజ్కి పోతున్న ఒక ఫీలింగ్, ఒక వైబ్ అనేది కలుగుతుంది. కాబట్టి మనకి నేచర్ కూడా దగ్గర ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది. ఎందుకంటే సిటీ నుండి జస్ట్ మనకి ఒక 30 minutes మెయిన్ సిటీ నుండి ఈసీఎల్ చౌరస్తా నుండి మనకు 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఈవెన్ మనం సికింద్రాబాద్ నుండి చూసుకున్నా కూడా 38 to 39 కిలోమీటర్ డిస్టెన్స్ లో, అంటే సిటీ సెంటర్ నుండి మనం 38. సో ఎవరైతే మంచి నేచర్ లొకేషన్ లో ఓకేనా, మంచి ఆహ్లాదమైన వాతావరణం కావాలి, చుట్టూ పచ్చగా ఉండాలి, సో లైఫ్ స్పాన్ పెంచుకోవాలి. ఓకే, కిడ్స్ కూడా ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడే పొల్యూషన్కి అలవాటు అయిపోతుంది సిటీలో. అంటే పొల్యూషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి లంగ్స్ ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి ఏరియాలో మనకి ఏదైనా ఒక ప్లాట్ తీసుకుని ఒక 500 square yard, 600 square yard, లేకపోతే ఒక 400 square yard ప్లాట్ తీసుకొని ఇక్కడ ఫామ్ హౌస్ లాగా కానీ గెస్ట్ హౌస్ లాగా కానీ కట్టుకొని ఫ్యూచర్లో మళ్ళీ డెవలప్మెంట్ అయినప్పుడు మళ్ళీ మనం రీసేల్ చేసుకోవాలా లేకపోతే ఇక్కడే స్టే చేయాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. అవును, ఎందుకు సార్ ఇప్పుడు ఈ దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్లలో చూసిన వాళ్ళు ఇక్కడ ఎట్ ప్రెసెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉండొచ్చు. ఉండొచ్చు అండి, ఎందుకంటే మనకి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ జస్ట్ మనకి మాదాపురం విలేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ రూట్ లోనే మనకి ఇక్కడే ఒక పెట్రోల్ బంక్ ఉంది. అవును సార్, మన పెట్రోల్ బంక్ కనిపించేది హాస్పిటల్. ఓకేనా, మళ్ళీ మనకి మాదాపురం విలేజ్ లోనే ఒక 2-3 పెట్రోల్ బంకులు ఉన్నాయి. సో ఫ్లోటింగ్ ఎంత ఎక్కువ ఉంటే మనకి ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఇంకోటి ముందు కూడా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి ప్రతి ఒక్కటి ఓకే అవైలబుల్ ఉంటుంది. సిటీలో ఏమేమి దొరుకుతున్నాయో ఆల్మోస్ట్ మనకి మల్టీప్లెక్స్ తప్పించి అన్ని ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. సార్ ఇప్పుడు మనకి ఒకసారి ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. ఇది ఓవరాల్ 3 acres అన్నారు కదా, ఇది మనకి ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? సో మనకి అరౌండ్ ఒక 45 plots ఉన్నాయి సార్ దీంట్లో. సో మనకి యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం మనము బీటీ రోడ్స్ అనేది డెవలప్ చేస్తాము, అండ్ ఫుట్ పాత్స్ డెవలప్ చేసి ఇస్తాము, అండ్ అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తాము, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాము, ఎలక్ట్రిసిటీ ఇస్తాము, వాటర్ కనెక్టివ్ ప్రతి ఒక్క ప్లాట్కి ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఎంట్రన్స్ గేట్ ఇచ్చేసి మనము ఒక గేట్ కూడా వస్తుంది, సెక్యూర్గా మనము డెవలప్ చేసి ఇస్తాము సార్. దీంట్లో మనకి ప్లాటింగ్స్ ఎన్నో వచ్చినాయి అన్నారు సార్? 45 వరకు. 45 అన్నారు కదా. మనకి బేసిక్ స్క్వేర్ యార్డ్స్ ఎంత నుంచి ఎంత వరకు? మనకి బేసిక్ వచ్చి 124, 125, 126 బేసిక్ అండి ఇవి. ఓకే, సో అక్కడ నుండి మనకి అప్ టు 600 కానీ 407 వరకు ఉన్నాయి. అంటే వాళ్ళ బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీ బట్టి చేసుకోవచ్చు. సో చాలా మంది ఏంటంటే 250 square yard, 200 square yard, 167 square yard అఫోర్డ్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అరే ప్లాట్ పెద్దగా అయిపోయింది, మళ్ళీ దాన్ని కరెక్ట్ ప్రాపర్ డైమెన్షన్ రాని ప్లాట్స్ ఉంటాయి. మన దగ్గర డైమెన్షన్ ఈవెన్ దో 124 ప్లాట్ తీసుకున్నా కూడా 27 రోడ్ ఫేస్ ఇస్తాం. 27 రోడ్ ఫేస్. చిన్న ప్లాట్ కైనా మనం 127 రోడ్ ఫేసింగ్ ఇచ్చాము. డెప్త్ 40 to 41 వస్తుంది చిన్న ప్లాట్ కి. స్క్వేర్ ఆల్మోస్ట్ స్క్వేర్. దాని తర్వాత మనకి 135 ప్లాట్ కూడా ఇచ్చామండి. 135 ప్లాట్ వచ్చి మీకు 27/45 సైజు. ఆల్మోస్ట్ ప్రీమియం సైజెస్ ఇచ్చాము. అంటే ఈ 27, 125 కూడా ఇచ్చారు. 27 ప్రతి దానికి కామన్ ఇచ్చినాం. ఓకే, అలా ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పి. చాలా అడ్వాంటేజ్. చిన్న ప్లాట్ కొనే వాళ్ళకి చిన్న ప్లాట్లు ఇప్పుడు 100 square yard తీసుకున్నప్పుడు ఏంటంటే నారో 18 కూడా వస్తాయి సార్. 18 కూడా ఉంటాయి, మీరు చూసే ఉంటారు చాలా ఏరియాలో మీరు చూసింటారు. ఈవెన్ మనకి 124 ప్లాట్ తీసుకున్నా కూడా మనకి కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ లో చాలా ప్రీమియం. ఎలివేషన్ బాగుంది, వాస్తుపరంగా సెట్ బ్యాక్ చేసుకోవచ్చు. సార్ దీంట్లో మనకి ఏ ఫేజింగ్ లలో ప్లాట్స్ అవైలబుల్ ఉంది? మనకి దీంట్లో ఆల్మోస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయి, కొన్ని కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ నార్త్ వెస్ట్ ప్లాట్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇన్స్టా స్టేజ్ లో ఉంది ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్మోస్ట్ 40% కంప్లీట్ చేసేసాము. ఓకే,
ఓకేనా. నెక్స్ట్ 60% స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్ ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ మనం ఒక 6 months లో చేసేస్తామండి. హ్యాండ్ ఓవర్ సో ఇచ్చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ప్రియర్ కూడా మాక్సిమం మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై ముందు చేసేందుకు ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు మెయిన్గా సార్ ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఎంత చెప్తున్నారు ఈరోజు? ఆఫర్ లాంచింగ్ డే కాబట్టి ఏమన్నా ఆఫర్స్ కానీ ఏమన్నా ఇస్తున్నారా? యాక్చువల్గా నేను ఇక్కడ కూడా నేను ఆఫర్ గురించి అడగాను. ఆఫర్స్ గురించి చెప్పినా కూడా నేను అసలు దాని గురించి కూడా నేను వీడియోలో ఉంచాను. నేను క్లిప్పింగ్స్ కట్ చేసేస్తాను. ఎందుకంటే సార్ ఆఫర్స్ తోటని కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వడం అనేది నాకు నచ్చదు అది. ఎందుకంటే సార్ కనెక్టివిటీస్ ఉండాలి. మెయిన్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. డెవలప్మెంట్ జోన్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి నేను ఇలాంటి ఆఫర్స్ గురించి చెప్పాను. ఈ రోజు అడగాల్సిన కారణం ఏంటంటే ఈ రోజు లాంచింగ్ డే కాబట్టి నేను అడుగుతున్నాను. ఇంతవరకు ఒక్క లాంచింగ్ కూడా నేను వీడియో చేయలేదు సార్. ఎస్పెషల్లీ ఏంటంటే మనం 4 times 5 times అనుకున్నాం షూట్ చేద్దామని, కుదరలేదు. అన్ఫార్చునేట్ గా ఈ రోజు కుదిరింది, ఇదే రోజు లాంచింగ్ డే. సార్ చెప్పండి సార్. యాక్చువల్గా మనం ఏంటంటే ఆఫర్స్ అనేది మనం ఇచ్చే మెయిన్ రోడ్ కనెక్టివిటీ ప్లాట్ అండి. చూస్తున్నాం కదా వెహికల్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్. మీరు ఎనీ మిడ్ నైట్ లో వచ్చినా మీకు ఏదో ఒక వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్ట్ అవుతుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది ఇక్కడ నుండి. సో మీరు ఏ కార్నర్ కైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ మనం లాంచింగ్కి యాక్చువల్గా 11,999 పెట్టాము. సో మన ఛానల్ ద్వారా ఎవరైనా చూసి కాంటాక్ట్ చేస్తే స్లైడ్గా మనం నెగోషియేషన్ చేసి ఇద్దాము. ఓకే. సో అది కూడా మన ఛానల్ పేరు చెప్తేనే. అయితే మనకి 11,999 చెప్తున్నాం సార్. సార్ ఇంకోటి దీంట్లో మనకి కమర్షియల్స్ కూడా అవైలబుల్ ఉన్నట్టు. కమర్షియల్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కమర్షియల్ వచ్చి మనకి యావరేజ్గా మనకి 400 square yard, 300 square yard, 200+ ఉంటుంది. ఎందుకంటే మనం మరీ చిన్న ప్లాట్లు పెట్టలేము కమర్షియల్ అన్నప్పుడు. సో మనకి కార్నర్ ప్లాట్ 407 square yard ఉంది, అవైలబుల్ ఉంది రైట్ నౌ. ఓకేనా. సో మనకి లాంచింగ్ కంటే ముందు కూడా ఒకటో రెండో మనకి కొన్ని ఒక బుకింగ్ కూడా అయినాయి. సో ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నాకు దాదాపు ఒక 2-3 కస్టమర్ వచ్చిన వాళ్ళు కూడా చూసి లొకేషన్ చూసే తీసేసుకున్నారు. బేస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి సార్ ఎక్కడెక్కడో 60 kilometers 70 kilometers దూరంలో సో మనం ఇచ్చే ప్రైస్ ఇస్తున్నారు. అవును సార్. సో మీకు రెగ్యులర్ గా బస్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ, విలేజ్ కనెక్టివిటీ, లొకేషన్లలో మీరు ఇంత తక్కువ ధరకి ఇస్తున్నారు సార్ అని చెప్పేసి చాలా మనకి తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు. ఓకేనా. సో కాబట్టి మనకి ఇది ప్రైమ్ హబ్ అయిపోతుందండి ఫ్యూచర్ లో కూడా. సో మనం చూస్తూనే 5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు అట్లనే గడిచిపోతుంది. ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ కానీ చాలా ప్రైమ్ లొకేషన్లో విత్ ఇన్ లిమిట్ హెచ్ఎండిఏ లిమిట్లో 12,000 11,999లో మనకు వస్తుందంటే చాలా గ్రేట్ అని కూడా ఫీల్ అవుతాం. ఇంకోటి కూడా సార్ మనకి ఈసీఎల్ కూడా దగ్గర ఉంటుంది. జస్ట్ అంటే ఈసీఎల్ సరౌండింగ్స్ నుంచి చూసే వాళ్ళకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ 30 kilometers అయినా హాఫ్ అన్ అవర్ డ్రైవ్. అది కూడా ఏంటంటే అండి మనకి విశాలమైనటువంటి రోడ్స్ కూడా ఉన్నాయండి. ఆ క్లిప్పింగ్స్ అనేవి కూడా మీకు ఆల్రెడీ ప్లే చేస్తుంటానండి వీడియోలో. ఒక్కసారి మాత్రం ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేయండి సార్. మనకి ఈసీఎల్ నుండే కాదండి కనెక్టివిటీ, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను మనకి బస్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ సిటీ బస్సెస్ మేడ్చల్ నుండి కూడా ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది. అవును. షామీర్పేట, ఇప్పుడు షామీర్పేట రెసిడెన్షియల్ సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇక్కడ కూడా అఫోర్డబిలిటీ ఉంది. అండ్ మేడ్చల్ సరౌండింగ్ లొకేషన్లో ఉన్న వాళ్ళు కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ నుండి కూడా బస్ కనెక్టివిటీ ఇక్కడ వరకు ఉంటుంది రెగ్యులర్గా. సో ఎందుకంటే ఆల్రెడీ మనకి మేడ్చల్ అండ్ ఈసీఎల్ లొకేషన్లో కూడా మనకి షామీర్పేట అనగానే సో మంచి ఎడ్యుకేషన్ హబ్ ఉంది. అవును. ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. సో అక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ 30 kilometers. అవును. ఓకేనా. ఈవెన్ నుంచి అయినా రావచ్చు, లేదంటే ఇటు షామీర్పేట నుంచి కూడా మనకి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. గట్కేసర్ నుండి రావచ్చు. గట్కేసర్ ఆల్రెడీ వి నో దట్. సో గట్కేసర్లో కూడా మనకి మంచి ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ జోన్ కూడా మనకి 22 kilometers అండి గట్కేసర్ నుండి. ఓకే. ఇక్కడ నుంచి మనకి గట్కేసర్ 22 kilometers. ఓకే. ఎగ్జాక్ట్లీ సార్. ఇందులో మనకి ప్రాజెక్ట్స్ లో అంటే మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే చెప్పారు కదా, మనకి పార్క్స్ గురించి కూడా చెప్పండి సార్. సార్ ఆల్రెడీ ఈ 3 acres దాంట్లో కూడా మనం పార్క్స్ కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం డెవలప్ చేస్తున్నామండి. ఓకే. అది కూడా పార్క్స్ ఉంటుంది. సో దాన్ని డెవలప్ చేసి ఇస్తాము. దాంట్లో కిడ్స్ ప్లే ఏరియా సంబంధించిన వాకింగ్ ట్రాక్, యాక్చువల్గా మనం ఫుట్పాత్ కూడా మంచి వైడెన్ ఇచ్చాము. ఓకేనా. 33 feet రోడ్ కాబట్టి ఫుట్పాత్ వైడెన్ ఇచ్చాము. దీని పక్కన ఉంటే మన వాకింగ్ ట్రాక్ లాగా కూడా రెవెన్యూ ప్లాంటేషన్ ఇదంతా వర్క్ నడుస్తుందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని సార్ ద్వారా కూడా తెలుసుకున్నాం కదండి. ప్రాజెక్ట్ కి సంబంధించి మిగతా వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్టయితే కంపెనీ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైనిస్తున్నానండి. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. అయితే అండి మీరు ఈ ప్రాజెక్ట్కి వచ్చే ముందు మాత్రం మీ ఫ్యామిలీతో రండి. ఎందుకంటే అండి నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను కదండి, మనం ఒక సొంత ఊరికి పోతే ఏ విధంగా ఉంటుందో అట్మాస్ఫియర్, అలాంటి నేచర్కి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని అయితే మీరు పర్సనల్ కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేసినట్టయితే ఏవైతే ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చేసి డెవలప్మెంట్ చెప్పారో ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.